వెల్కమ్ టు సక్సెస్ న్యూస్. నా పేరు చందన. ప్రాణం తీసిన అతివేగం. కసింకోట వద్ద బస్సు బీభత్సం. 12 ఏళ్ల బాలుడు మృతి. పలువురికి గాయాలు. అతివేగం ప్రాణాలు తీసింది. కసింకోట జాతీయ రహదారి బయ్యవరం వద్ద ఓ కళాశాల బస్సు బీభత్సం సృష్టించిన ఘటనలో 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. మరికొందరికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అవంతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఓ బస్సు విశాఖ నుంచి మాకవరపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారికి సమీపంలో అతి వేగంగా వచ్చిన ఈ కళాశాల బస్సు రోడ్డు పక్కనే ఉన్న మొబైల్ టిఫిన్ వ్యాన్ను ఢీకొంది. దీంతో అక్కడ అల్పాహారం తీసుకుంటున్న 5 యువకులు గాయాలవడంతో పాటు సమీపంలోని 3 బైకులు ఒక కారు నుజ్జునుజ్జయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసులు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో స్థానిక పోలీసులు ప్రమాద సంఘటనపై ఆరా తీసి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. బస్సు డ్రైవర్ కాండ్రేగుల ఉషాకిరణ్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా వచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జవాబురా కదా అద్దె పిల్లడా పేరు కలెక్టర్ గారు నమస్కారం. నేను రమేష్ మాట్లాడుతున్నా. నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను. ఈ బయ్యవరం దగ్గర ఒక స్కూల్ బస్సు, కాలేజ్ బస్సు రోడ్లో ఉండే వాళ్ళు పాపం సైడ్లో వాళ్ళు టిఫిన్ చేసుకుంటుంటే వాళ్ళపైన ఎక్కేసి ఒకరు ఇద్దరు చనిపోయినారంటే నేను హాస్పిటల్కి వచ్చాను. కాకపోతే ఈ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో బాగా దెబ్బలు తేలింది. ఒకసారి మీ వాళ్ళని ఏమన్నా పంపించే లేకుంటే ఏదైనా మీరు కొద్దిగా పర్సనల్ టేక్ కేర్ తీసుకోవాలి కరెక్ట్గా. యాక్సిడెంట్ అయింది స్కూల్ బస్సు. అంటే స్కూల్ బస్సు అవంతి వాళ్ళ స్కూల్ ఉంది కదా, వాళ్ళ స్కూల్ బస్సు ఏమైందంటే రోడ్లో టిఫిన్ సెంటర్ ఉంటే ఆ టిఫిన్ సెంటర్లోకి దూరేసింది. ఇక్కడ నేను హాస్పిటల్ ఇక్కడే ఉన్నాను. బయ్యవరం హెరిటేజ్ ఉంది కదా, ఆ హెరిటేజ్ దగ్గర నేను ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్నా. ఉషా ప్రైమ్ అనే హాస్పిటల్లో ఉన్నా. ఈ పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నా. కొంచెం మీరు టేక్ కేర్ చేయండి ప్లీజ్. అది మంచి పరిస్థితి. బయ్యారం హెరిటేజ్ దగ్గర సర్వీస్ రోడ్లో బస్సు పోతూ సైడ్లో టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తుండేటప్పుడు వాళ్ళపైకి ఎక్కడము,
మరి ఇప్పుడు డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేయాలా, డ్రైవర్ లోపమా లేదంటే బస్సు లోపమా? డే టైం ఉదయం 9 గంటలప్పుడు అంత నిర్లక్ష్యంగా పేద ప్రజలు అమాయకులు ఆ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తుంటే వారిపైకి ఎక్కించడం, ఒకరో ఇద్దరు చనిపోయారని చెప్పారు. నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను, చూస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. డిఎంహెచ్ఓను లేకపోతే మెడికల్ టీమ్ను ఈ హాస్పిటల్ సరిపోతుందా లేదంటే వైజాగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఏమైనా స్పెషాలిటీ చేయాలన్నా, వాళ్ళకి ఎక్స్రే చేయాలి, ఎంఆర్ఐ చేయాలి, స్కాన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. దాదాపు 2 గంటలు అయింది, ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్కు విషయం కూడా తెలియలేదంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో. ఇంత అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో యాక్సిడెంట్ అయితే కూడా అధికార యంత్రాంగం ఇంతవరకు తెలియలేదంటే ఏం చేస్తున్నారని చెప్పేసి నేను వాళ్ళు ప్రశ్నిస్తున్నాను. డ్రైవర్లు కూడా లైసెన్స్లు ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు అందులో మరీ స్కూల్ బస్సు, చిన్నపిల్లలు బస్సు, కాలేజ్ బస్సు, స్కూల్ బస్సులో జాగ్రత్తగా చేయాలి. రోడ్లో వాళ్ళకి ఏం సంబంధం లేకుండా అమాయకులు టిఫిన్ ఉంటే వారిపైకి దారుణంగా బస్సు రావడం. ఒక అబ్బాయికి అయితే కాలు తోడ మొత్తం అంతా చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇంకొకతనికి తలకు ఇంజరీ జరిగింది, ఒకరిద్దరు చనిపోయినారు కానీ వారు ఇక్కడికి హాస్పిటల్లో లేరు. మరి ఏమైంది అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇంకొక హాస్పిటల్ తీసుకున్నారంట. విషయం ఏంటంటే ఇంతవరకు కూడా నేను ఫోన్ చేసి కలెక్టర్కి చెప్పినంత వరకు కూడా ఈ ప్రభుత్వం మేల్కోలేదు. ఎవరు కూడా ఇక్కడ ఉండే నాయకులు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, అతనికి ఇంతవరకు సమాచారం కూడా తెలియకుండా ఉన్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. వీరందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ డ్రైవరు ఎందుకు నిర్లక్ష్యం చేశాడు, ఏమైనా తాగి చేశాడా, వెంటనే ఆ బస్సు డ్రైవర్ని అరెస్ట్ చేశారా లేదా, అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సింది. ఈ ప్రభుత్వం ఎలక్షన్ బిజీలో ఉండి ప్రజల ప్రాణాలు పట్టించుకోవట్లేదు.